రెండో అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారు కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు అయిన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గత వారంలో ఏం చెప్పి ఉన్నానంటే, ఈ అభిషిక్తునికి విరోధముగా ఏర్పడిన రాజులు, భూరాజులు, అధిపతులు, ఏలికలు ఏకీభవిస్తున్న వారందరూ కూడా యెహెజ్కేలు 38, 39, 40 అధ్యాయాల్లో రెడీ అవుతున్న, యుద్ధానికి రెడీ అవుతున్న, త్వరలో రెడీ అవుతున్న వారని చెప్పాను. ఆ దేశం పేరు యాపేతు దేశము అని, అది విశాల దేశం అని, ఆ విశాల దేశం యొక్క రాజును నలగొట్టబోతున్నాడని కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ విచిత్రంగా ఉంటుంది, మీరు చూడండి 2వ అధ్యాయంలో 2వ వచనంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంట, మనము వారి కట్లు తెంపుదుము రండి. ఏంటి కట్లు? బైబిల్లో కట్లు అనే దాని కొరకు, బంధకాలు అనే దాని కొరకు వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు అన్నారు. వాళ్ళు వచ్చి ఇంటింటికి ఇజ్రాయేలీలు అందరూ బంధించబడి ఉన్నారా కట్లు ఇప్పడానికి? వారి పాశాన్ని ఏం తెంపుతారు వచ్చి అనేది ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఇజ్రాయేల్ అప్పుడు వరకు కట్లు, బంధకాలు అనే దానికి స్పిరిచువల్ మీనింగ్లో పాపము కాదు. హల్లెలూయా, పాపము కాదు. బంధకాలు అట్లాంటి బంధకాల చేత అవి కాదు. మోషే చెప్తాడు చూడండి, మీ నడుకట్లకు, మీ ద్వారబంధములకు వాక్యాలు కట్టుకొని ఉంటారు చూడండి. ఆ స్పిరిచువల్ మీనింగ్లో ఉన్న ఆ వాక్యము, ఆ ఆత్మ, ఆ రక్తము, ఆ కృపతో, ఆ శక్తితో నింపబడి ఆ ఆత్మలో బంధించబడిన ఈ ఇజ్రాయేలీల్ని తెంపుదామంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే బాగా పౌలు గారు ఏం చెప్తారంటే, ఫిలోమోనుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని అన్నాడు. ఖైదీనైన పౌలను అన్నాడు. ఎలా ఖైదీ ఎలా ఉంటాడు? కట్లుతో ఉంటాడు కదా. అంటే 2వ అధ్యాయంలో 2వ వచనములో ఈ భూరాజులందరూ దేవుని ప్రేమ చేత బంధించబడిన, దేవుని ఆత్మ చేత, రక్తము చేత ఏకమై బంధించబడిన వారి కట్లు తెంచుదామనుకుంటున్నారంట. వారి పాశములను తెంచి పడవేద్దామనుకుంటున్నారంట. హల్లెలూయా. కట్లు తెంచే మంచిదే కదా, మామూలుగా జనరల్గా అయితేనే. పాపపు కట్లు, నరక కట్లు, లేదా ఏ కట్లు ఉన్నా ఆ కట్లు తెంచి చెరలో ఉన్న వారిని విడిపించిన కట్లు అండి కదండి. ఇది ఆ కట్లు కాదు, ప్రేమ బంధము చేత ప్రేమ కట్లు ఇవి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కట్లు ఇవి. మనం ఏదో చెప్పుకుని వెళ్ళిపోతే కాదు, అలా వచనంలో ఏముందో కదా ధ్యానించాను కదా అని 2వ వచనం దగ్గరికి ఆగుతున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము చేత ఏకము చేయబడిన, రక్తము చేత ఆత్మ చేత కట్టబడిన పౌల్లాగా ఆ ప్రేమ ఖైదీగా మారిపోయాడంట. ప్రేమ ఖైదీగా మారిపోయాడంట పౌలు ఆత్మతో నింపబడిన తర్వాత. అట్లా ఖైదీలాగా కట్టబడిన వీరి కట్లను
దేవుని నుంచి విడిపించుదామనుకుంటున్నారంట. హల్లెలూయా. దేవుని నుంచి, దేవుని యొక్క ప్రేమ బంధాలు, దేవుని యొక్క వాక్య బంధాలు, దేవుని యొక్క ఆత్మ బంధాల నుంచి కొట్టివేయాలనుకుంటున్నాడంట, వీళ్ళు తెంచేయాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. పైన దేవుడు నవ్వుకుంటున్నాడని ఉంది 4వ వచనం. నేను వాళ్ళని నా కొత్త నిబంధన చేత వాళ్ళని బంధించాను, నా రక్తము చేత వాడిని బంధించాను, వాళ్ళని ఐక్యపరుచుకున్నాను. ఇంకా ఇంకా బంధం అంటే ఐక్యత. హల్లెలూయా. ఇప్పుడు ముళ్ళు ఏమంటారు, తాళిబొట్టు కడతారు, ఏంటి ఐక్యత. ప్రమాణం ఏం చెబుతారు అప్పుడు? పెళ్లి చేసినప్పుడు వాళ్ళు కట్టిన ప్రమాణం చేస్తారు, శరీరం అంతా ప్రమాణం చేపిస్తారు కదా. మన వాళ్ళు శరీరం ఉండదు, ఆస్తులు ఎక్కడైనా దొరుకుతుందా, బీరువాలు, ఈ కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవే చూస్తారా. అదే రోగమందును, వ్యాధి ఎందును, కలిమి ఎందును, ఇంకా లేమి ఎందును అన్నాడు, కలిమి ఎందును కాదనుకుంటా, లేమి ఎందును అనుకుంటా. కరెంట్గా కలిమి ఎందు బాగుంటారా, ఎవరో లేమి అంతే కదా, తలకాయ నొప్పి అంటారు. హల్లెలూయా. 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 అట్లా ఆయన ప్రియుడై ఉంటే ఈ ప్రియురాలు అతని ప్రేమ చేత బంధించబడి ఉందంట. అతను అప్పటి వరకు ఆయన్ని అంగీకరించలేదు, అది అప్పటి వరకు ఆయన్ని ముట్టుకోలేదు, అప్పటి వరకు ఆయన్ని ఊసెత్తలేదు. జకరియా గ్రంథంలో రాయబడి ఉంది. రెండోది యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. సమాజముగా కూడుకొని ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడిందో ఆత్మబంధము చేత సమాధానపరచబడ్డారంట వీళ్ళందరూ. ఆయన నుంచి విడిపించాలనుకుంటున్నారంట. ఆయన కట్టేసుకున్నాడు, ఆయన కౌగిల్లో చుట్టేసుకుని ఉన్నాడు. వాళ్ళ నుంచి, ఆ ప్రభువు నుంచి వీడిని సపరేట్ చేయాలనుకుంటున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంపాసిబుల్. అందుకని దేవుడు నవ్వుతూ ఉన్నాడంట. చూడండి, మీకు ఇంకా అర్థం కావడం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధం. ఏ బంధం? సమాధానమైన బంధం. ఒక బంధం వేస్తున్నాడు. అది దేవుని యొక్క బంధం. ఆ బంధము నుంచి, ఆ పాశము నుంచి, ఆ కట్లు నుంచి సపరేట్ చేయాలి. దేవుడి నుంచే సపరేట్ చేయాలనుకునేది ప్లాన్. హల్లెలూయా. హల్లెలూయా. సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు ఏం చేసిందండి? ఆత్మ వచ్చి ఐక్యత చేసిందంట. ఎవరిలో? క్రీస్తులో ఐక్యత కలిగించు, ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కట్లును, ఆ పాశములను తెంచుదాం అనుకుంటున్నారంట. ఎవరు? ఈ భూరాజులందరూ. భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధముగా లేస్తున్నారంట. ఆయన ప్రజలకి, ఆయన అభిషిక్తునికి, యెహోవాకి, ముగ్గురికి విరోధముగా లేస్తుంటే ఏలికలేకి వివించి ఆలోచన చేయుచున్నారంట. ఆకాశమందున్న ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని తల్లడింప చేయు. ఉగ్రుడై వారితో పలుకును అంటలే. హల్లెలూయా. కోప దినాన్న ఉగ్రుడే వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు? పలుకుతాడంట. పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. పరమగీతాలు ఏం పలుకుతున్నాడో చూపిస్తాను మీకు. మొదటి అధ్యాయం 11వ వచనం.
వచనం. వెండి పువ్వులు గల 2వ అధ్యాయం 11వ వచనం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము చలికాలం గడిచిపోయాను, వర్షాకాలం తీరిపోయాను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పావురం స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేట బిడ్డలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేట వీధుల్లో ఆశ్రయించి నా పావురమా అంటున్నాడు. ఎందుకు బండ సందులు ఎలా వచ్చినాయి, పేట వీధులు ఎలా వచ్చినాయి? ఈయన ఉగ్రుడై ఒలీవల కొండ మీద అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు ఆ కొండ ఆజీలు వరకు సాగింది, విడిపోయింది. ఆ కొండల్లో ఉండమన్నాడు. ఆ పేట బీటల్ని ఆ లోయలోకి వెళ్ళిపోయింది ఈ సంఘం అంతా. అప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నాడు. యాజకేలు 39లో చెప్తున్నాను కదా, యాజకేలు 39:40 చదివాం కదా మనం. యుద్ధం చేసినప్పుడు శల్యములను సైతం పోగు చేస్తున్నాడని, 6 నెలలు పట్టిందని. అందుకొరకు ఇక్కడ వినిపిస్తున్నాడట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నేను ఆశీనుగా చేసి ఉన్నాను, ఆయన ఉగ్రుడై వారితో పలుకును. పలికిన తర్వాత అది అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి తీసుకుని సియోనులో రాజుగా ఆశీనుడు అవ్వబోతున్నాడు అంటే యేసుప్రభు వారు. హల్లెలూయా. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే కనుక ఈ 38, 39 యుద్ధానికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలకిని, అభిషిక్తునికిని, యెహోవాకిని వ్యతిరేకంగా వాళ్ళు భూరాజులందరూ ఏలికలేకి మించి ఆలోచన చేసి వచ్చినప్పుడు ఇది జరగబోతుంది. ఆయన ఒలీవల కొండ మీదకి అడుగు పెట్టబోతున్నాడు. అప్పుడు 2 పలుకులు ఉంటాయి. ఒకటేమో దుష్టుల కొరకు, రెండేమో ప్రియురాల కొరకు. ఓ నా పావురమా, నా నిష్కలంకరాలని మనకొక పలుకు వస్తుంది. 2వ పలుకేమో యుద్ధం చేయడానికి వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు పురాతనమైనటువంటి యెరూషలేము పట్టణము, యాంటీక్రైస్ట్ వచ్చేసి కూల్చేసిన పట్టణాన్ని మరలా కట్టబోతున్నాడు. అప్పుడు రాస్తున్న లేఖనమే యెరూషలేము గుమ్మములారా తల ఎత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా తల ఎత్తుకొనుడి అని చెప్తున్నాడు దావీదు. ఇవన్నీ దావీదు చూస్తున్నాడు, ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుందని. దావీదు చూసి ఆ కాలంలో ఏం జరగబోతుందో ముందుగానే రాసేసి ఉంచాడు. దాని విషయంలో కూడా జకర్యా చెప్తున్నాడు, చిగురు అని ఒకడు కలడు, అతడు యెహోవా మందిరమును కట్టును అని. ఈ యుద్ధం అయిన తర్వాత యేసుప్రభు వారు 3వ మందిరం పడగొట్టబడిన ఆ మందిరాన్ని మరలా కట్టి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేయబోతారు. హల్లెలూయా. ఆ చిగురు ఎవడో కాదు, యెషయా వేరు చిగురు అని పిలువబడుతున్న యేసు ప్రభువుకి ఆ చిగురు అని పేరు పెట్టబడింది. చిగురు అని ఒక అతడు కలడు, అతడు యెరూషలేము మందిరమును, దేవుని మందిరమును కట్టడానికి ఈ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం జరిగిన తర్వాత, అది కట్టబడిన తర్వాత, ఒలీవల కొండ మందికి ముందు వచ్చిన తర్వాత, ఈ యుద్ధం జరిగిన తర్వాత ఆ పావురాన్ని, ఆ సందుల నుంచి ఉన్న ఆ దాక్కున్నటువంటి ఆ పావురం అనేటువంటి యెరూషలేము సంఘాన్ని పైకి పిలిచిన తర్వాత, ఆ పురాతనమైన ఆ పడిపోయినటువంటి అవన్నీ కూడా లేపబడిన తర్వాత, దాంట్లో ఈయన సియోనులో నా రాజును అభిషేకించిన మాట నెరవేరుతాను. హల్లెలూయా. అది రాస్తున్నాడు దావీదు. దానికి ముందు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. గట్టల కింద, చిన్న చిన్న మొక్కల కింద ఏమి చెప్తున్నాడు? అప్పుడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడి అంటే కూర్చోబెడతాడంట. అప్పుడు వరకు ఎవడు కూర్చున్నాడు? యాంటీక్రిస్ట్ కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. ఆడు కూర్చునే ముందు ఏం చేశాడు? ఆలయాన్ని పడదోశాడు. హల్లెలూయా. యెరూషలేము సంఘాన్ని తరుముతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు, సార్వత్రిక సంఘాన్ని కూడా. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చారు ఒలీవల కొండకి.
వచ్చి శత్రువుతో యుద్ధం చేశాడు. అందుకనే అక్కడ ఏమంటాడంటే పరమగీతాల్లో 9వ వచనం, నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు, అదిగో మన గోడకు వెలుగా నాతో నిలుచున్నాడు. అంటే నెహమ్యా కట్టిన గోడకు వెలుగా నిలుచున్నాడంట. అంటే ఇక్కడ ఒలీవల కొండ మీద కిటికీ గంట చూచున్నాడు, కిటికీ కంతకుండా కంటి రెప్పలోంచి చూచున్నాడు, తొంగి చూచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. సుందరవతి లెమ్ము, చలికాలము గడిచిపోయాను. చలికాలం ఏం గడిచిపోవడం ఏంటి? చలికాలం గడిచిపోవడం ఏంటి సార్? చలికాలం గడిచిపోవడం ఏంటంటే పారిపోవుట చలికాలం ఉందైనను అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. విశ్రాంతి దినమందైనను కాకుండా చూచుకోనండి. ఆ చలికాలం గడిచిపోయిందంట. అంటే శత్రువు యొక్క కాలము గడిచిపోయింది. హల్లెలూయా. చలికాలం గడిచిపోయింది. వర్షాకాలము తీరిపోయాను. వర్షాకాలం తీరిపోవడం ఏంటి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వెనక నుంచి నీరును దక్కుతూ ఉందంట ఇజ్రాయేల్ సంఘం మీద. విన్నారా? ఎందుకు వచ్చింది సంతిదేమో దగ్గరకో తీసుకెళ్ళి సాగుకొట్టు సంపేస్తాం. ప్రకటన గ్రంథం రండి. హల్లెలూయా. మాట్లాడకూడదు. 12వ అధ్యాయం 16వ వచనం 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా వర్షంలాగా ఆమె వెనుక వెళ్ళగరొక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి. చాలు. ఇక్కడ ఏమంటాడు? వర్షాకాలం తీరిపోయిన వర్షం ఇక రాదు. చలికాలం అయిపోయింది. ఆ చలికాలము వర్షాకాలము అనేటువంటి సాతాను హింసల కొరకు ఆడు ప్రయోగాల కొరకు రాస్తున్నాడు. ఆడికి రాడు, అది అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? దేశమంతటా పువ్వులు పూసుతున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? వసంతకాలం వచ్చింది అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వెళ్ళాలి. మళ్ళా వసంతకాలము సమీపమై ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? గవిని వద్ద ఉన్నాడని తెలుసుకోండి అన్నాడు. ఆ వసంతకాలం వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ శత్రువు యొక్క కాలాలు వెళ్ళిపోయిన తర్వాత ఆడు సొంత కాలంలో బయలుపరచబడతాడు ఇంకొక చోట. ఆ సొంతకాలం ఈ వర్షాకాలము శీతాకాలము. ఆ వర్షాకాలం శీతాకాలం ఏం జరుగుతుందో రాయించాడు. హల్లెలూయా. అప్పుడు ఈయన వస్తున్నాడు కొండ మీదకి. అది ఏ కాలం రాంటే కనుక వసంతకాలం. ఎందుకో వసంతకాలం? వసంతకాలంలో పువ్వులు వస్తాయి, చిగురు వస్తుంది. అందుకని ఇక్కడ రాస్తున్నాడు అంజూరపు చెట్లు పక్కన చూడండి, దేశమంతటి పువ్వులు పూసినవి 12. పిట్టలు కోలాహలము చేయి కాలం వచ్చాను. పిట్టలు ఎవరు? ఈ ప్రకృతి కొరకు కదా అని మాట్లాడుతుంది, మనుషుల కొరకు, తెగల కొరకు. పావుర స్వరము, ఈ పావురం మాత్రమే యేసు ప్రభు. పావుర స్వరము మన దేశంలో వినబడుతుంది, ఇజ్రాయేల్ దేశంలో వినబడుతుందంట. ఆయన పలుకును అన్నాడు కదా అక్కడ. ఆ పలుకున్న అర్థం చెప్తున్నాను ఇక్కడ నేను. మన దేశంలో అనగా ఇజ్రాయేల్ దేశంలో పావుర స్వరము, పావురాకారము, పావురము శరీరాకారము అని ఆయనకు వచ్చింది కదా. ఆయన ఆ స్వరము అంటే యేసు ప్రభు యొక్క స్వరము, మహిమాదేహంతో వచ్చిన ఆయన స్వరము ఆ దేశంలో వినబడుతుంది. ఏమనబడుతుంది? సుందరవతి లెమ్ము రమ్ము నా ఎంతకు రమ్మని. అప్పటివరకు ఎవరిదైనా భయంతో పారిపోతుంది. ఆ కొండపీఠంలోకి వెళ్ళిపోయింది. ఈ ఆజీల వరకు చీల్చబడితే, ఒలివల కొండ ఇలా చీల్చబడితే ఆ కొండ పీఠంలో కిందకి వెళ్ళిపోయి దాక్కుంది. దాక్కున్న దాన్ని ఏమన్నాడు ఇక్కడ? బండ సందుల్లో ఎగురు నా పావురమా. బండ సందులలో అంటే రెండుగా చీల్చబడిపోయిన దాంట్లో ఎగురుతుందండి. ఇది పైకి వస్తుందంట. బండ సందుల్లో ఎగురు నా పావురమా. చదవండి. పేట
పేటు బీటలను ఆశ్రయించు. ఇదిగో ఇట్లాంటి దాన్ని ఆశ్రయించు. నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడు. దాక్కున్నావా? నేను యుద్ధం చేసి వచ్చేసాను దాంతో. ఏళ్ళకి 30 ఉన్న దాన్ని యుద్ధం చేసి దాన్ని చంపేసి వచ్చాను. మీరు వెళ్ళి దాన్ని పట్టుకుని దాని సల్యములు ఎక్కడున్నాయో చూసి హమెన్గోగు లోయలో పోగు చేసి రండి. నేను పురాతనమైన గుమ్మంలోనికి, యెరూషలేము గుమ్మంలోనికి వెళ్ళడానికి బయలుదేరదాం అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ముఖం కనబడి ఎందుకు భయపడుతున్నావు? నీ ముఖం కోసం నీ ముఖం చూడాలని వచ్చాను. నీ ముఖము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము అయ్యో నేనున్నా అని నీ స్వరం నాకు వినబడనిము. మన ద్రాక్ష తోటలు పూత పట్టుచున్నవి. హల్లెలూయా. ఇంకా చదవండి. ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టు. ఇది యెహెజ్కేలు 38-39లో అది వచ్చి ఆ కాలంలో సంసోను దగ్గర ఎలాగైతే కనుక ద్రాక్ష తోటను జరపడానికి ద్రాక్ష తోటలు వెళ్తున్నప్పుడు ఆ సింహం ఎలా వచ్చి బొబ్బరించి వచ్చిందో దాన్ని ఎలాగైతే ఆయన పట్టుకున్నాడో, చీల్చాడో, చంపేశాడో, అలాగా సంసోనుకి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభు రియల్ హీరో వచ్చినాడు. ఆ గుంట నక్కను పట్టుకుంటాడు. ఇప్పుడు సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రియుడి కోసం ఇక్కడ రివీల్ చేశాడు. ఆయన వస్తున్నాడంట, వచ్చి ఆ గుంట నక్కను పట్టుకుంటాడంట. అదే చెప్తున్నాడు అక్కడ. ఆ యుద్ధం చేసి చంపేసిన తర్వాత ఆ గుంట నక్కల శల్యాన్ని కూడా పట్టుకుని ఎక్కడేస్తాడు? హమెన్గోగు లోయలో వేయబోతాడు. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియుడు నా వాడుని అతను దాన్ని పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మములు ఉన్న చోట ఏముంటుంది? గడ్డి ఉన్న చోట కదా మందను మేప. మామూలుగా తిరిగి అడుగుతున్నాను. పద్మములు ఉన్న చోట మందను మేపండి. పద్మములు ఉన్న చోట తేనె ఉంటుంది. ఏముంటుంది? అంతకుముందు గొర్రెలు ఈ గడ్డి గట్ట తింటాయి కదా, ఈ ఆ గొర్రెలు కాదు. అందుకనే ప్రియుడా లెస్సగా ప్రాణము చేయము, జుంటి తేనెను తాగుమని రాశాడు. ఇంకో పక్క జయంలోనే. హల్లెలూయా. ఈ పద్మములు ఉన్న చోటకి అనగా మంచి పరలోకపు మకరందము అనగా జుంటి తేనెల కన్నా గొప్పదైన వాక్యం ఉన్న చోటకి ఆయన తన మందాన్ని తీసుకుని వస్తాడంట. హల్లెలూయా. అట్లాంటి ఆహారాన్ని ఇస్తాడంట. అందుకని ఆ పద్మములు ఉన్న చోట మందను మేపుచున్నాడంట. ఈ పద్మములు ఉన్న చోట ఎవడో మందన మేపడం. పద్మములు ఉన్న చోట కాదు, గట్టిగా ఉన్న చోట, పచ్చగా ఉన్న చోట మందన మేపుతాడు. అది పేరేంటి, లోతు పచ్చగా ఉందని మందం తోలుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ పద్మములు ఉన్న చోట అబ్రహాం ఉండిపోయాడు. హల్లెలూయా. 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 అందుకనే యెరూషలేములో చుట్టూ ఆ గోడలకి ఆ లోపల ఏ పద్మాలు చేశారు తెలుసా? చెప్పండి. ఏ పద్మాలు వేసారో చెప్పాలి. లోటస్. ఏంటి? తామర పువ్వు. అక్కడ మీదంటే నేను ఇంకా దిగుబడి చేయట్లేదు. హల్లెలూయా. అంటే ఆ మందిరములో ఆ పద్మములు ఉన్న చోట అక్కడ ఈయన తేనె కన్నా, జుంటి తేనె కన్నా మధురమైనటువంటి దాన్ని, వాక్యాన్ని మనకు అందిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు అందరు గొర్రెలు కాపర్లు వేరు, ఈయనేమో అందరు గొర్రెలు పాపలు లోకంలో ఉన్న ఎక్కడెక్కడో మేపుతూ ఉంటారు కొండల మీద, గుట్ల మీద. ఈయన సియోను పర్వతములో యెరూషలేములో చెక్కబడిన సొలొమోను. ఎంత తెలివి చూడండి, ఆయనకి ముందే చెక్కించాడు పద్మములున్న చోట. ఆ పద్మములున్న చోటకి అనగా సియోను యెరూషలేములోనికి ఈ మందను తీసుకొచ్చి మేపుతాడంట. పరలోక ఆత్మీయ ఆహారంతో వెయ్యేండ్లు. హల్లెలూయా. హల్లెలూయా. మందను మేపించున్నాడు. చల్లని గాలి వీచి వరకు. ఏ గాలి? అదే చల్లని గాలి వేయడం ఏంటి? నీడలు
లేకపోవు వరకు. సాతానుగా నీడలో వస్తున్నాడండి అంటాడు. ఈ నీడలు లేకపోవు వరకు, చల్లని గాలులు వీచు వరకు. ఏంటి చల్లని గాలి అంటే? పరిశుద్ధాత్మ గాలి వీచు వరకు, చల్లని గాలులు వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలే లేడి పిలవలే కొండ బాటల మీద. అది చీలిపోయిందన్నాను కదా, ఆ కొండ బాటలు ఉన్నాయి కదా, ఆ బాటల మీద మీరు త్వరపడి రండిరా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని చెప్తున్నాడు. ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వలేదానికి అసలు ఇక్కడ ఎందుకు ఆయన పావురము అక్కడ దాక్కుంటుంది, పైకి ఎగురు బండ సందుల్లోంచి అని చెప్తానికి అర్థం మనకి తెలీదు. చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు. ఇంకా సాతాను యొక్క శాసం అనేది ఇక్కడ లేకుండా పాతాళంలో 1000 ఏండ్లు భద్రము చేసి ఈ చల్లగాలుల చేత ఈ కొండపేటల నుంచి పైకి రమ్మంటున్నాడు సంఘాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆసీనుడు అవుతాడంట. ఎక్కడున్నారు ఇప్పుడు? అందుకనే 2వ అధ్యాయంలోకి ఉండండి. ఎక్కడ 2వ అధ్యాయము? ఎక్కడ 2వ అధ్యాయం? కీర్తన 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? నేను నా పరిశుద్ధ పర్వతం మీద. అది అక్కడ కొరకు ఎలా జరగాలంటే ఏం జరగాలో చెప్తుంది సంఘం, సర్వత్రి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అంటే నా అభిషిక్తుని, నా యేసుని, మన దేవుణ్ణి రాజుగా చేస్తాడంట. ఇప్పటి వరకు రాజు అయ్యాడు ఇక్కడ, ప్రభు ఇక్కడ అయ్యాడా? అవలే, త్వరలో వచ్చి అవ్వబోతున్నాడంట. దాన్ని రాస్తున్నాడు. దాన్ని జరగాలంటే ఇన్ని ఘట్టాలు జరుగుతాయని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారి పాశములను ఇంకా ముందుది కట్లు తెంపుదము రండి. అవి తెంపబడేసి, వాళ్ళని చంపబడేసి నరకబడే విధంగా చేయాలనుకున్నాడు. కానీ ప్రభు వారిని దాచి కాచి కాపాడి ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టి హెజ్కేలు గ్రంథం 38-39లో ఉన్న ఏ దేశము? విశాల దేశము రాజుగా ఉన్నాడో. మిగతా వాళ్ళందరూ రాజుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ రాజులందరితో యుద్ధం చేసి వారిని చంపి ఈ సందులో దాక్కున్న సంఘాన్ని పిలుస్తున్నాడు. పిలిచి ఆ నక్కలను పట్టుకుందాం రండి, నేను ఆల్రెడీ కొట్టేసాను, చంపేశాను. ఆ సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుందాం. ఆ సహాయకుల కోసమే హెజ్కేలు గ్రంథంలో చదివించాను కదా. సహాయకులు ఏం చేస్తున్నారు? వెళ్ళి ఆనవాలు పెడుతున్నారు. ఒక్క పదానికి అంత దూరం వెళ్ళవలసి ఉంది. హల్లెలూయా. మరి ఎప్పుడు అందుకుంటామో నాకు తెలియదు. నేను ఇక్కడ ఈ విషయాలని చెప్తాను. హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మబంధము చేత కలిగి ఉన్నవారమైతే ఆ చల్లగాలి నీ మీదకి రాబోతుంది, పావురు స్వరం నీ మీదకి రాబోతుంది. ఆ పావురు స్వరము నిన్ను బండ సందుల్లో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుంది. నీ ముఖం చూడాలని వచ్చిందంటది అంత దూరం నుంచి. ఆ ఇజ్రాయేల్ సంఘంతో ఆయన చెప్తున్నాడు, నీ ముఖము మనోహరము, చాలా అందగత్తును, నేను చూడాలని ఆశతో వచ్చాను. నీ ముఖం కనబడను, ఎందుకు దాక్కున్నావు? ఆడుకొరగా నువ్వు భయపడేది, నేను వచ్చేసా అంటున్నాడు దేవుడు. ఆయన వచ్చి శత్రువులు హతమార్చాడు కాబట్టి అందుకే ముందు నవ్వుతున్నాడు. ఇలా ఏరికలు చేసి కూడుకున్నప్పుడు నవ్వుతున్నాడు. దిగి వచ్చేసిన తర్వాత శత్రువులు హతమార్చేశాను, రండి మీరు భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున నిన్ను ఆయన బంధించున్నాడు ఆత్మలో, నిన్ను ఆయన శరీరంలో ఏకం చేసుకున్నాడు, నిన్ను ఆయన కట్టుకున్నాడు. నిన్ను ఇంకా మన భారతదేశంలో లాంగ్వేజ్ కొట్టాను, భారీగా నిన్ను కట్టుకున్నాడు, ప్రియురాలుగా నిన్ను కట్టుకున్నాడు. నీ కట్లు విప్పడానికి వాడికి అవకాశం ఇవ్వడం, నీలో ఆయన పాశములను తీసివేసి పారేయడానికి ఆయనకి అవకాశం ఇవ్వడం. హల్లెలూయా. వచ్చి నిన్ను తన భుజముల మీద ఎత్తుకుని యెరూషలేములో అడుగు పెడతాడు. అక్కడ పద్మములున్న చోట, సియోను కొండ చుట్టూ ఉన్న సియోనులో ఉన్న ఆ యెరూషలేములో నిన్ను మేపబోతున్నాడు.
పరలోక మన్నా ఇచ్చి మేపబోతున్నాడు. వాణ్ణి తీసుకెళ్ళి పాతాళంలో 1000 ఏండ్లు బంధించబోతున్నాడు. అప్పుడు ఆయన కుడిపార్శ్వమున నీవు ఆసీనుడు అవుతాడు. కాబట్టి ఆ రాజులు కూడా చెప్తున్నాడు అనమాట, ఒరే అను ఏసైని ముద్దు పెట్టుకుంటారు, లేదా ఆయన కోపించాడంటే కనుక నరకంలోకి వెళ్ళిపోతారు. మీరు బోధన ఉందండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు బోధన ఉందండి 10వ వచనంలో. కాబట్టి రాజుగారు, వివేకులైనటువంటి భూపతులారా, బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ. వీళ్ళందరూ ఆశ్రయించారు కాబట్టి ఆ కొండబిట్టల్లో మీరు అలా ఆగండి అని వెళ్ళి యుద్ధం చేసి వచ్చి వీరిని ఆత్మతో చల్లగాలితో పైకి లేపుతున్నాడు. త్వరపడి రమ్మంటున్నాడు. నువ్వు సుందరవతి అంటున్నాడు, నీ కొరకే వచ్చానంటున్నాడు. ఇప్పుడు ఇక వసంతకాలం వచ్చింది, ఇంకా అంజూరపు చెట్లు కాయలు కాయబోతున్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిట్టలు కోలాహలం చేయబోతున్నాయంట. ఆయన్ని చూసి, ఆ పెండ్లి కుమారుని చూసి వాయిద్యములతో వాయించుకుంటూ ఆ కుమారుని తీసుకుని అంతపురానికి తోడుకెళ్తారంటే అందరూ. హల్లెలూయా. పిట్టలు కోలాహలము చేస్తున్నాయంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆత్మబంధము చేత ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఆత్మబంధము చేత ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఆ ఆత్మబంధము చేత నేను చెప్తాను కదా, ఆ ఆత్మబంధము చేత ఐక్యతలో కలిగి ఉండి, ఏకాత్మలో కలిగి ఉండి, ఆయన వాక్యముతో కట్టబడి. ఏం కట్టబడి? ఆయన ఆ కట్లు, ఆ వాక్యపు కట్లు విప్పలేడు. అందుకనే ముందే చెప్పారు. ఎవరు? ఆయన పేరేంటి? మోషే గారు. ఏం చెప్పారు? వాక్యము నడుకట్లు ఆహారముగా కట్టుకోండి. ఏమంటారు? వార్షికముగా కట్టుకోండి. ద్వారబంధాలు ఆ కట్లుతో, ఆ వాక్యపు కట్లుతో కట్టబడిన, ఆ వాక్యముతో కట్టబడిన, ఆ వాక్య రక్తముతో కట్టబడిన, ఆ రక్తములో ఉన్న ఆత్మతో కట్టబడిన నిన్ను ఎవడు దొంగిలించలేడు, హతమార్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే వచ్చి నిన్ను, నన్ను దొంగిలించడానికి, నిన్ను నన్ను కొట్టడానికి వస్తున్నటువంటి, చంపడానికి వస్తున్నటువంటి ఆ శత్రువుని హతమార్చి ఆయన కౌగిల్లో మరలా నిన్ను బంధించుకుంటాడు. నిన్ను ప్రేమ ఫలం చేత ఆ పద్మమునున్న చోట, అనగా యెరూషలేములో, సియోనులో రాజుగా ఆయన కూర్చుండి నిన్ను కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. నీకు కూడా అప్పుడే చెప్తున్నాడు 12 మంది అపోస్తులకి, మీకు కూడా నాతో పాటు రాజ్యాధికారం అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అట్లాంటి భక్తి, అట్లాంటి సేవా పరిచయం చేస్తే నీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చలికాలం కోసం, వర్షాకాలం కొరకు, ఆ నక్కల కొరకు, గుంట నక్కల కొరకు భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. మొన్న ఎక్కడ గుర్తుకొచ్చింది? కుక్క నక్క కొరకు చెప్తున్నాడు. కుక్క ఏమంటుంది? కూతుకుతాను అనుకో, వెంటనే ఇలా తాకుడు గింజి కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. 2 నిమిషాల తర్వాత మళ్ళీ అదే కలుస్తుంది. హల్లెలూయా. కుక్క చాలా జాగ్రత్త. నక్క కూడా చచ్చిపోయినట్లు చచ్చిపోయామనుకుంటుంది, లేదు మళ్ళీ లేచిపోయి. కాబట్టి కుక్క వినయము, నక్క వినయము, జిత్తులు మరి వినయాలు సేవలు ఉండకూడదని మొన్న అనుకుంటున్నాను నేను, ఎవరినో చూసి గుర్తుకొచ్చి. హల్లెలూయా. అయ్యో కుక్క అనమాట అక్కడి నుంచి ఎట్లా వచ్చేసి అంటది, అది వట్టిది. ఆ నక్కలు పట్టుకుంటారన్నాడు ఇక్కడ. ఆ నక్కల్ని, ఆ కుక్కల్ని, ఆ గుంట నక్కల్ని అడ్డుకుని బంధిస్తానంటున్నాడు. కాబట్టి మనము యూదా గోత్రపు సింహము వలె నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి, సమాధానకర్త అయిన ఆత్మబంధము చేత ముందుకు సాగాలి. అదే పౌలు ఆ ప్రేమ బంధము చేత క్రీస్తు ఖైదీనైనని కట్లుతో ఉన్నానంటున్నాడు. ఆ కట్లు నుండి, అనగా ఆ ప్రేమ కట్లు నుండి నన్ను విడిపింపగలవాడేవాడు అన్నాడు పౌలు. నన్ను సపరేట్ చేయగలవాడేవాడు అన్నాడు. ఆ ప్రేమ కట్లతో ఈయన బంధించబడ్డాడంట. ఆ ప్రేమ నుండి నన్ను ఎవడైనా, ఈ లోకంలో ఉన్నవైనా, పరలోకం నుంచి వచ్చినాయినా, ఆకాశం నుంచి వచ్చినాయినా, పాతాళం నుంచి వచ్చినా, ఏది కూడా ఆయన ప్రేమ నుండి, ఆ
నుండి, ఆయన వాక్యము నుండి, ఆయన ఆత్మ నుండి నన్ను ఎవడు ఎడబాపలేడు అన్నాడు. అట్లాంటి ప్రేమతో ఐక్యపరచబడిందంట ఈ సంఘం. దాన్నే 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు. వారి కట్లు తెచ్చేద్దాం, యేసు ప్రభు నుంచి వాళ్ళని సపరేట్ చేసేద్దాం అనుకుంటున్నారంటే హల్లెలూయా. ఇంపాసిబుల్. మీకు ఎన్ని కొద్ది కానీ కంట్రోల్ అర్థం అది మనకి చెప్పుకుంటారు రావాలి కదా. హల్లెలూయా. అందుకనే క్రీస్తు వాక్యం అనే కట్టులతో బంధించబడ్డాడు పౌలు. అందుకని ఆయన పేరు ప్రేమ ఖైదీ. ఏ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ ఖైదీ. ఆ ప్రేమలో, ఆ ఆత్మలో, ఆ వాక్యములో కట్టబడదాం. కృపలో, పరిశుద్ధాత్మలో ఎత్తబడదాం. ప్రభు రాకడలో మనం ధన్యులుగా మారుదాం. అనేక మందిని ధన్యులుగా మారుదాం. అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఇది 2వ కీర్తన.